హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో అయితే డబల్ పాదంతో కూడా సన్నటి పైపింగ్ అనేది ఎట్లా వేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. చూడండి. మామూలుగా తెలుసు కదండి మీకు, నేను ఇంతకు ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి వెళ్ళి. ఇక్కడైతే నేను మనకి పైపింగ్ కోసం అనేసి క్లాత్ అయితే నేను కట్ చేసుకున్నానండి. ఫోల్డింగ్ చేసుకుంటాను కదా, మనకి ఎంత కావాలి, 2 ఇంచెస్ కావాలా, 1 ఇంచ్ కావాలనేది మనం చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత జాయింట్ అనేది వేసుకోండి. టూ స్టిచెస్ అయితే వేసుకోండి కంపల్సరీగా. ఒకవేళ మనం ఒకటే వేసుకున్నామండి అనుకోండి, అది పొరపాటున ఊడిపోయి మళ్ళీ ఎందుకంటే వల్ల అలా లేకుండా మనం ఒకటేసారి 2 స్టిచెస్ అనేది వేసుకున్నాం అనుకోండి, గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక సైడ్ తీసుకోవాలన్నమాట. పైపింగ్ క్లాత్కి వచ్చేసి ఒక సైడ్ తీసుకుని ఒక 1/2 ఇంచుమైన సన్నగా అయితే కుట్టుకుంటారండి. ఫోల్డింగ్ చేసుకుంటే కుట్టుకుంటారండి. నీట్గా వేసుకోండి. ఇలా వేసుకుంటప్పుడు మాత్రం నీట్గా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి పీసెస్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. మనం పైపింగ్ చేసినా కూడా నీట్గా ఉంటుంది. మనం ఒక పని చేస్తున్నామంటే దాన్ని పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకోవాలండి. ఏదైనా కానీ కుడుతున్నామా లేదా వేస్తున్నామా పైపింగు బయటికి నీట్గా ఉంటే చాలు, మనకి లోపల ఎలా ఉన్నా అలా కాదండి. ఏదైనా ఒక పని చేసినామంటే మనము అది ఎటువైపు తిప్పి చూసినా కూడా నీట్గా ఉండాలన్నమాట. ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలన్నమాట. కొందరు కస్టమర్స్ ఎట్లా ఉంటారంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండేటట్టు చూసారండి. ఫస్ట్ వాళ్ళు బ్లౌజ్ చూస్తారు. బ్లౌజ్ చూసిన బ్లౌజ్ నీట్గా ఉందంటేనే వాళ్ళు ఇంకా బ్లౌజ్ నీట్గా ఉందంటే ఆల్మోస్ట్ అక్కడ వాళ్ళకి సరిపోతుంది అనేది లెక్క అనమాట. అందుకనేసి నీట్గా అయితే వేసుకోండి. ఇలా వేసుకోవడం పీసెస్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. మీకు ఇంతగానంగా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడైతే నేను బ్లౌజ్ అయితే హ్యాండ్ అయితే తీసుకున్నానండి. మనం కుట్టుకే ఉంటాం కదా, కుట్టుకున్న దానిపైన పెట్టేసుకుని ఒక 1/2 ఇంచుమైన ఖర్చు వదిలిపెట్టుకొసుకొని పక్కన కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే అనమాట. కుట్టేసుకున్న తర్వాత చూడండి అక్కడక్కడ అయితే ఖర్చు కంపల్సరీగా అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఎక్కడన్నా మనకి పట్టీలాగా వచ్చిందనుకోండి, పట్టిన పైపింగ్ వేసినప్పుడు ఏమవుతుందంటే పట్టినట్టు ఉంటుంది. అలా లేకుండా ఇట్లా ఘాట్లు పెట్టేసుకున్నామంటే కనుక మనకి అలవాటు అయిపోతుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను సాటిన్ క్లాత్ కాబట్టి లాస్ట్ నెంబర్ సైజు థ్రెడ్ అయితే పెడుతున్నాను. చూడండి, ఇక్కడ ఇలా పెట్టేసుకొని మనం ఫస్ట్ అయితే దారాన్ని లాక్ చేసేసుకోండి. దారం మీరు కనుక లాక్ చేసుకోలేదనుకోండి, పైపింగ్ వేసిన తర్వాత ఒకవైపు లాగారనుకోండి మొత్తం బయటకు వస్తుంది థ్రెడ్ అనేది. అలా లేకుండా థ్రెడ్ని లాక్ చేసినారంటే బెటర్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ వీటి ఫోల్డింగ్ చేసుకుంటే చిన్నగా కుట్టుకుంటారండి. థ్రెడ్ పెట్టేసి మధ్యలో చిన్నగా కుట్టుకుంటూ వచ్చినారంటే మనకి సింగిల్ పాదంతో కూడా అవసరం లేదంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. చూడండి ఎంత నీట్గా ఉంటుందంటే మనం అసలు బయటకు చూడడానికి అసలు నిజంగా అసలు బోటిక్ స్టైల్లో మనకి కనబడుతుంది అన్నమాట పైపింగ్ అనేది. ఇక్కడ మనకి కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు, లేదనుకుంటే డబల్ స్టిచ్ అనేది కూడా వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ డబల్ స్టిచ్ అయితే కంపల్సరీగా వేసేస్తానండి. హ్యాండ్స్కి కొంచెం లాగి పట్టండి. ఎప్పుడైనా పైపింగ్ వేస్తున్నారంటే కొంచెం వెనకాల మరీ ఎక్కువ గుంజొద్దండి. పట్టమని చెప్పినాను అనేసి వెనకాల లాగొద్దండి. లాగకుండా కొంచెం లైట్గా పట్టినారనుకోండి బాగా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఫినిషింగ్ అయితే సూపర్ అండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కూడా ఎవరైనా కుట్టేటట్టుంటే